ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఇవాళ 100% క్యాష్ బ్యాక్ ఎలా పొందొచ్చు, దాని ద్వారా ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు లేదా పొందొచ్చు అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. 90% ఆఫ్ ద పీపుల్ మనం డిజిటల్ షాపింగ్ అనేది చేస్తున్నాం త్రూ ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, పేటిఎం, జీపే, ఫోన్పే ఇలాంటి యాప్స్ ద్వారా మనకు షాపింగ్ అనేది చేస్తున్నాం. కానీ వీటి ద్వారా నుంచి మనకు ఎటువంటి క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది రావట్లేదు. కానీ మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, మనకి ప్రతి మంత్ మనకి ఎక్స్పెన్సెస్ అనేది సైక్లింగ్ జరుగుతూనే ఉంటాయి. అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా చూసుకుంటే ఎంత ఎర్న్ చేస్తుంటే దానికి ఎక్స్పెన్సెస్ అనేది మళ్ళీ వస్తుంది. మళ్ళీ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయగానే మళ్ళీ ఎక్స్పెన్సెస్ అనేది మొదలవుతున్నాయి. ఇట్లా లైఫ్ సైకిల్, మన లైఫ్ సైకిల్ ఎలా రొటేషన్ అవుతూ ఉంటుందో అట్లా ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ అనేది సైక్లింగ్ అవుతూనే ఉంది. సో ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా మనకు ఇక్కడ ఈ చార్ట్లో మనం చూస్తూనే ఉన్నాం. గ్రోసరీ ఐటమ్స్, కార్ సర్వీస్, మెడిసిన్స్, ఎంటర్టైన్మెంట్, బేబీ కేర్, క్లాతింగ్, కాస్మెటిక్స్, జిమ్స్, ట్రావెల్, స్టేషనరీ, టాయ్స్, రెస్టారెంట్స్, ఇవన్నీ మనకు అవసరమైనవి. వీటి ఖర్చు చూసుకుంటే ప్రతి నెల 17,500. ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాము, స్టాండర్డ్ కాదు, అప్రాక్సిమేట్లీ అయ్యేది ఎంత అంటే మనకు 17,500 రూపాయలు. ప్రతి మంత్కి మనకు ఖర్చు అయ్యేది అమౌంట్ ఎంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. సో ఎక్స్పెన్సెస్ ఇంటూ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, దట్ ఈస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్ ఈజ్ గ్లోబల్ గార్నియర్ సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ప్రతి ఒక్క ఫ్యామిలీకి కానీ ప్రతి ఒక్క కస్టమర్కి కానీ ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్న ఎక్స్పెన్సెస్ అన్నిటిని కూడాను వాటిని మనం సేవింగ్స్ కింద మార్చుకునే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అది ఏంటి, మనకి కంపెనీ స్టార్ట్స్ విత్ 100% గ్యారంటెడ్ 4th క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది కంపెనీ. సో మనం చేస్తున్న రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటి ద్వారా క్యాష్ బ్యాక్ అనేది రాదని తెలుసుకున్నాం. కానీ గ్లోబల్ గార్నియర్ అనేది 100% క్యాష్ బ్యాక్ యాప్. ఈ యాప్లో అన్ని బ్రాండ్స్, 34,000 బ్రాండ్స్, యూటిలిటీస్ అన్నీ కూడా ఈ యాప్లో ఉన్నాయి. అంటే మనం డిఫరెంట్ యాప్స్ వాడుతున్నాం. ఇక్కడ కనబడుతున్నాయి కదా, పేటిఎం, పేఎంబి, ఫోన్పే, భీమ్, ఇలా మన రకరకాల యాప్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఇవన్నీ తీసేసి ఒక గ్లోబల్ గార్నియర్ యాప్ అనేది మనం పెట్టుకుంటే మనం ఇప్పటిదాకా ఏవైతే ఖర్చు పెట్టామో లేదా షాపింగ్ చేసామో, ఏవైతే యూటిలిటీస్ చేసుకున్నామో, కరెంట్ బిల్లు కానీ ఫోన్ బిల్లు కానీ ఏవైతే చేసామో ఈ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఆ ఏవైతే సర్వీసెస్ అనేది మొదలు పెట్టాయో ఒకసారి చూద్దాం. గ్లోబల్ గార్నియర్ సర్వీసెస్ ఏంటి అంటే బిల్ పే అండ్ రీఛార్జెస్, షాపింగ్ వెబ్సైట్స్, మెగా బ్రాండ్స్, ట్రావెలింగ్ ఏజెన్సీస్, ఫ్రాంచైజ్ లోన్స్, ఇలాంటి అన్నీ కూడా మనకి ఒకటే యాప్లో ఫుల్ పెద్ద ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కంపెనీ. ఈ ప్లాట్ఫామ్లో మనకి ఏంటి లాభం? సో మనం చూస్తున్నప్పుడు ఇంతకుముందు మనం రీఛార్జెస్ ప్రతి ఒక్కరు మనం ఎవ్రీ మంత్ కాగానే మన నెట్ రీఛార్జ్ చేస్తాం, టాక్ టైం రీఛార్జ్ చేస్తాం, లేదా అన్లిమిటెడ్ రీఛార్జ్ చేస్తూ ఉంటాం, కరెంట్ బిల్స్ కడుతూ ఉంటాం, డిటిహెచ్ రీఛార్జెస్ చేస్తాం. ఇలాంటి రీఛార్జెస్ అనేది ఎవ్రీ మంత్ మనకి కావాల్సిందే. ఇప్పటిదాకా మనకి అవి ఎక్స్పెన్సెస్ కింద మారిపోయినాయి. త్రూ గ్లోబల్ గార్నియర్ ద్వారా మీరు ఇవి రీఛార్జెస్ చేస్తే, బిల్స్ పేమెంట్ చేసినా కానీ మనకి 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది గ్యారెంటెడ్ అండి, ఇది ట్రూత్. నెక్స్ట్ మనకి ఇష్టమైన ఏంటంటే షాపింగ్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ మనకి బాగా ఇష్టమైన షాపింగ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్లో కూడా మనకి గ్రోసరీ ఐటమ్స్ కానీ, ఫ్యాషన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఏవైతే మనకు కావాల్సి అనుకుంటున్నామో అవన్నీ కూడా త్రూ గ్లోబల్ గార్నియర్ ద్వారా మనం పర్చేజ్ చేస్తే 100% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ బిగ్ బజార్ అండ్ బిగ్ బాస్కెట్. ఇప్పుడున్న లాక్డౌన్ పొజిషన్లో చూసుకుంటే మనం బయటికి వెళ్ళే పరిస్థితుల్లో లేము. సో మనం ఆర్డర్ పెడితే వీళ్ళు కంపెనీ వాళ్ళు మనకి డోర్ డెలివరీ చేస్తున్నారు. సో మనం ఇక్కడ మనం పర్చేజ్ చేసినా కూడా గ్లోబల్ గార్నియర్ ద్వారా మనం పర్చేజ్ చేస్తే 100% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది. నెక్స్ట్ మూవీ టికెట్స్ ఆన్లైన్లో పర్చేజ్ చేసినా కూడా మనకి మూవీ వోచర్ ద్వారా కూడా మనకి 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ట్రావెలింగ్, బస్ టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ మీరు ఏది బుక్ చేసుకున్నా 100% క్యాష్ బ్యాక్ అనేది త్రూ గ్లోబల్ గార్నియర్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ 1 mg సైట్లో నుంచి మనకు కావాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్నీ కూడాను గ్లోబల్ గార్నియర్ ద్వారా నుంచి మనం పర్చేజ్ చేస్తే 100% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ గోల్డ్, మన కళ్యాణ్ జ్యువెలర్స్ తెలుసు,
నాకు తనిష్కి తెలుసు. ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మనం గోల్డ్ కొన్నాము అంటే మనకి ఇప్పటికీ ఎక్స్పెన్సెసే. కానీ బట్ గ్లోబల్ గార్నియర్ ద్వారా మనకు ఎంతైతే ఖర్చు పెడతామో ₹1,00,000 కానివ్వండి, 2 లక్షలు కానివ్వండి, 3 లక్షలు కానివ్వండి, 5 లక్షలు కానివ్వండి, ఎంత పెద్ద అమౌంట్ అయితే ఖర్చు ఎంత కావాల్సిన గోల్డ్ అయితే ఖర్చు పెట్టుకుంటారో మీకు గ్లోబల్ గార్నియర్ ద్వారా మీకు మళ్ళీ 100% అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. కంపెనీ 27,000 మెగా బ్రాండ్స్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ 126 షాపింగ్ వెబ్సైట్స్ని దీంట్లో ఉంచింది. నెక్స్ట్ లోకల్ వెండర్స్ అనేది 12,000+ కంపెనీ రన్ చేస్తున్నారు. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో కంపెనీ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ షాపింగ్ వెబ్సైట్స్ చూసుకుంటే అమెజాన్ ఉంది, ఆలిఎక్స్ప్రెస్ ఉంది, ఏజియో ఉంది, 1MGO ఉంది, మెట్రో ఉంది. మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు నచ్చినది బ్యాండ్ ఫ్యాక్టరీ అది కూడా ఉంది, బ్యాంగ్వుడ్ ఉంది. ఇలాంటివన్నీ పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ అనేది కంపెనీ టైఅప్ అయ్యి కస్టమర్స్కి 100% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది కంపెనీ. సో ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గ్లోబల్ గార్నియర్. నెక్స్ట్ కస్టమర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. కస్టమర్స్కి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ 100% అనేది క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఎలా ఇస్తుంది అంటే ఆన్లైన్ షాపింగ్ చేసినా కానీ లేదా మనకి లోకల్ స్టోర్స్లో చేసినా కూడా 100% అనేది క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. సో ఎట్లా వర్క్ అవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. రెస్టారెంట్స్, మన లోకల్ రెస్టారెంట్స్ ఇప్పటిదాకా మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటే వస్తుందని తెలుసుకున్నాం. అలానే లోకల్ స్టోర్స్లో కూడా వస్తాయా? మనకి ఇష్టమైన లోకల్ స్టోర్స్, రెస్టారెంట్ ఉంది, ఫార్మసీ ఉంది, సూపర్ మార్కెట్, సెలూన్, రివర్ స్టోర్, మనకు నచ్చిన స్టోర్స్ అన్నింటిలో కూడా గ్లోబల్ గార్నియర్ ద్వారా మనం పర్చేస్ చేసినా కూడా మనకి 100% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఎక్స్పెన్సెస్ అనేవి కూడా సేవింగ్ కింద మారిపోతాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకున్నాం. చాలా ఈజీ అండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ యొక్క యాప్ ఉందనుకోండి, మనం ప్రపంచం అంతా కూడాను ఏవైతే షాపింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే యాప్లో కంపెనీ తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్. రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు కావాల్సిన దీంట్లో ఏంటి? ఫోన్ నెంబర్ మనకు కావాల్సిన సెక్యూరిటీ కోడ్ మనం ఇస్తే ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ అవ్వగానే మనము దీంట్లో రిజిస్ట్రేషన్ అవుతాం. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు వచ్చే లాభం ఏంటి అంటే మనకి 50 GG కాయిన్స్ అనేది మనకి కంపెనీ నుంచి ఒక బోనస్ రూపంలో మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం రిజిస్ట్రేషన్ అయ్యాము, మనకు 50 GG కాయిన్స్ అనేది మనం పొందాం కంపెనీ ద్వారా నుంచి. మరి యాప్ ఎవరికైనా రిఫర్ చేయొచ్చు 100% రిఫర్ చేయొచ్చు. దాని ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ సంపాదించుకోవచ్చు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎంతమందికి రిఫర్? అన్లిమిటెడ్ రిఫరల్స్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్. మీకు ఎంతమంది కాంటాక్ట్ లిస్ట్ ఉన్నాయో, ఎంతమంది తెలిసి ఉంటారో, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎంప్లాయర్స్, అదర్ పర్సన్స్ మీకు ఎంతమంది తెలుసు వాళ్ళందరూ కూడా ఈ యాప్ని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. రిఫర్ చేస్తే మీకు ఎంత వస్తుంది? రిఫర్ చేస్తే మనకు మళ్ళీ 50 GG కాయిన్స్ అనేది కంపెనీ మనకి గిఫ్ట్గా ఇస్తుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కంపెనీ 50 GG కాయిన్స్ ఇచ్చింది. మళ్ళీ రిఫర్ చేసినందుకు కూడా కంపెనీ 50 GG కాయిన్స్ ఇచ్చింది. అంటే ఒక 10 రిఫరల్ చేస్తే మనకు ఒక్కొక్క రిఫరల్కి 50 కాయిన్లు తీసుకున్నా మనకి 500 కాయిన్స్ అనేది GG కాయిన్స్ వస్తాయి. ఒక్క GG కాయిన్ వాల్యూ వచ్చేసరికి ₹1. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక 10 రిఫరల్ చేసాము, 50 ఒక్కొక్క దాని మీద 50 వచ్చింది, మనకు 500 GG కాయిన్స్ వచ్చాయి. అంటే 500 GG కాయిన్స్ ఉన్నట్టే మనకి ₹500 మన పాకెట్లో ఉన్నట్టే. సో ఇక్కడ రిఫర్ చేసాము, రిజిస్ట్రేషన్ అయ్యాము, రిఫర్ చేసాము, GG కాయిన్స్ అనేది ఎర్న్ చేసాం, బాగానే ఉంది. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఒక యాక్టివ్ పర్సన్ కావాలంటే, అంటే నా కంపెనీలో అంటే గ్లోబల్ గార్నియర్ కంపెనీలో యాక్టివ్ పర్సన్గా ఉండాలి అంటే మీరు కనీసం ₹10,000 అనేది పర్చేజ్ చేసి ఉండాలి. అంటే ఆ ₹10,000 ఎప్పుడైనా పర్చేజ్ చేయండి. ఒక రోజులోనా, 2 రోజులోనా, వారంలోనా, మంత్లోనా, 2 నెలలనా, 3 నెలలనా, ఒక సంవత్సరంలోనా, మీరు ఎప్పుడైతే ₹10,000 కంప్లీట్ చేసుకుంటారో నా యాప్ ద్వారా, అప్పుడు మిమ్మల్ని యాక్టివ్ పర్సన్ కింద మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది. ఆ 10,000ని కంపెనీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటుందంటే యూజర్ పర్చేజ్ వాల్యూ,
అంటే మనకి ఇష్టమైన ప్రోడక్ట్ మనం తెలుసుకున్నాం, అంటే మనం పర్చేజ్ చేసుకున్నాం కాబట్టి యూజర్ పర్చేజ్ వాల్యూ అనేది తీసుకుంటాం. అంటే ప్రతి ఒక్క 10,000 మీరు ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారనుకోండి, 5 యూపీవీస్ అంటాం, అంటే 5 యూపీవీస్ కింద క్రియేట్ చేసుకుంటుంది కంపెనీ. అదే మీరు 10 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, షాపింగ్ చేశారనుకోండి, దీని ద్వారా మనకి 10 యూపీవీస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అలా ఆ విధంగా కంపెనీ ఇక్కడ ట్రీట్ చేస్తుంది. సో ఎలా యూపీవీ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. మనం లోకల్ స్టోర్కి వెళ్ళాము, అక్కడ షాపింగ్ చేసుకున్నాము, అక్కడ మనకి ఎంతైతే బిల్ అంటే ఒక 5,000 కానీ 10,000 రూపీస్ కానీ మనం పర్చేజ్ చేస్తే వాళ్ళు బిల్ ఇచ్చిన అప్లోడ్ అంటే వెండర్ మనకి బిల్ ఇస్తారు, ఆ బిల్ మనకు అప్లోడ్ చేయంగానే ఆటోమేటిక్గా బిల్ అప్రూవల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు యూపీవీ జనరేషన్ కూడా అయిపోతుంది. అంటే 10,000 పర్చేజ్ చేసాం కదండి, 10,000 పర్చేజ్ అంటే ఒక యూపీవీ జనరేట్ అయిపోతుంది. ఒక యూపీవీ జనరేట్ అవ్వగానే మనకు 100% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ నుంచి మనకి రిసీవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎవ్రీ టైం ఎవ్రీ పర్సన్ ఎనీవేర్ ఈ విధంగా క్యాష్ బ్యాక్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గ్లోబల్ గార్నియర్. సో కస్టమర్స్ అనేది ఎక్కడెక్కడ యూపీవీ కంప్లీట్ చేసుకోవచ్చు అండి, మనకి ఆన్లైన్ షాపింగ్ ద్వారా కానీ లేదా లోకల్ స్టోర్స్ ద్వారా కానీ మనకి పర్చేజ్ చేసినా కూడా 10,000 రూపీస్ పర్చేజ్ చేస్తే మనకి 10,000 జీజీ కాయిన్స్ చేస్తాం. అలానే ఆన్లైన్లో మనకి 5,000 పర్చేజ్ చేస్తాం, లోకల్ స్టోర్స్లో కూడా 5,000 పర్చేజ్ చేస్తాం, టోటల్గా 10,000 అయితే మనకి 10,000 జీజీ కాయిన్స్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మనకి వస్తుంది. సో ఎప్పుడైతే 10,000 కంప్లీట్ చేసుకున్నామో అప్పుడు మనకి 1 యూపీవీ కంప్లీట్ అయిపోతుంది. అంటే అప్పుడు మనం యాక్టివ్ పర్సన్ కింద మనం కంపెనీలో ఉంటాం. సో వచ్చిన జీజీ కాయిన్స్ని మనం ఏ విధంగా మనం వాడుకోవచ్చు అనేది కంపెనీ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఆ ప్రాసెస్ పేరు సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ప్రాసెస్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 5% అంటే 500 రూపీస్ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 10% అంటే 1,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 30% యూజ్ చేసుకోవచ్చు, అంటే 3,000 రూపీస్ని. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో 55% అనేది యూజ్ చేసుకోవచ్చు, అది 5,500 అనేది చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా మనకి ఈ 10,000 రూపాయలు మనం ఏదైతే మనం జీజీ కాయిన్స్ పొందామో వాటన్నిటిని కూడా ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో మనం వాడుకోవచ్చు. సో కంపెనీ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది ఒక 4th క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఆ క్యాష్ బ్యాక్ అనేది ప్రోగ్రామ్ అనేది అంటే ఇన్కమ్ ప్రోగ్రామ్ అనేది మై సర్కిల్ అనేది స్టార్ట్ చేసిన కంపెనీ. ఈ మై సర్కిల్ అనే ప్రోగ్రామ్ మనకి దీంట్లో పెద్ద అమౌంట్ అనేది సంపాదించుకునే అవకాశం ఇచ్చారు, ప్లస్ లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకునే కూడా అవకాశం ఉంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మై సర్కిల్ ప్లాన్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అన్లిమిటెడ్గా మనం రిఫరల్ చేసాము. వాళ్ళందరూ కూడా ఒక 10,000 రూపీస్ పర్చేజ్ చేశారు. వాళ్ళందరూ పర్చేజ్ చేస్తే మనం ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ సర్కిల్లో ఒక 6 యూపీస్ కంప్లీట్ అయినాయి. ఆ కంప్లీట్ అయిన తర్వాత మనకు 500 రూపీస్ అనేది క్యాష్ వచ్చింది. సెకండ్ సర్కిల్లో మనకి 36 యూపీస్ కంప్లీట్ అయినాయి, మనకు 1000 రూపాయలు క్యాష్ వచ్చింది. థర్డ్ సర్కిల్లో 216 యూపీస్ కంప్లీట్ అయినాయి, మనకు 3,500 రూపీస్ క్యాష్ వచ్చింది. ఫోర్త్ సర్కిల్లో మనకు 1296 రూపీస్ కంప్లీట్ చేశారు, మనకి 5,000 రూపీస్ అనేది క్యాష్ వచ్చింది. ప్లస్ దీంతోపాటు మనకు జీజీ కాయిన్స్ మన స్టార్టింగ్లో మనం పర్చేజ్ చేసిన జీజీ కాయిన్స్ని ఇక్కడ కూడా 100% క్యాష్ కింద మార్చుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది 4th సర్కిల్లో. అంటే మనకు ఎంత సంపాదించుకున్నట్టు ఇప్పుడు 200% ఇన్కమ్ వచ్చింది, అంటే 20,000 రూపీస్ మనకు క్యాష్ వచ్చింది. అంటే ఇక్కడ 5,000, 1,500, 3,500 అంటే 5,000, ఈ 5,000 10,000 ప్లస్ 10,000 క్యాష్ జీజీ కాయిన్స్ రూపంలో క్యాష్ వచ్చింది. మొత్తం 20,000 రూపీస్ అనేది మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. మనం ఖర్చు పెట్టింది ఎంత 10,000 ఖర్చు పెడితే మనకి 20,000 రూపీస్ క్యాష్ అనేది కంపెనీ ద్వారా వచ్చింది. సో ఇక్కడ జీరో లైబిలిటీ ఉంది, జీరో రిస్క్ ఉంది, ఓకే, జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సర్కిల్ మనకి టోటల్గా 9 సర్కిల్స్. ఇప్పుడు 4th సర్కిల్ మనం మాట్లాడుకున్నాం కదా.
ఫిఫ్త్ సర్కిల్ వచ్చేసరికి 7776 రూపీస్ కంప్లీట్ చేసుకుంటే 18,000 రూపీస్ క్యాష్ వస్తుంది. మళ్ళీ 36,000 జీజీ కాయిన్స్ని క్యాష్ కింద మార్చుకునే అవకాశం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఈ సర్కిల్లో. నెక్స్ట్ సిక్స్త్ సర్కిల్లో వచ్చేసరికి 46,656 రూపీస్ కంప్లీట్ చేసుకుంటే 50,000 రూపీస్ క్యాష్ ఇస్తున్నారు. నెక్స్ట్ 1 lakh జీజీ కాయిన్స్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. నెక్స్ట్ 2,79,936 రూపీస్ కంప్లీట్ అయితే మనకు 1.5 lakh రూపీస్ అనేది జనరేట్ చేసిస్తుంది. అలానే 3 lakhs జీజీ కాయిన్స్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. నెక్స్ట్ ఎయిత్ సర్కిల్లో 16,79,616 యూపీవీస్ కంప్లీట్ చేసుకుంటే 6.72 lakhsని మన క్యాష్ రూపంలో ఇస్తుంది. ప్లస్ మనకి 15 lakhs జీజీ కాయిన్స్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ నైన్త్ సర్కిల్లో వచ్చేసరికి 1,77,696 రూపీస్ కంప్లీట్ చేసుకుంటే 21 lakhs క్యాష్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 50 lakhs జీజీ కాయిన్స్ మన క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. సో ఈ విధంగా లైఫ్ సర్కిల్, మన లైఫ్ స్పాన్ సర్కిల్ ఎలా అవుతూ ఉంటుందో లైఫ్ సర్కిల్ అనేది, ఇన్కమ్ సర్కిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, జీజీ మనీ వచ్చేసరికి 30 lakhs అయితే కాయిన్స్ ద్వారా సంపాదించుకునే అమౌంట్ 70 lakhs. టోటల్గా 1 crore రూపీస్ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. సో ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి, మనం సక్సెస్ చేసుకోవాలి. ఈ ప్లాన్లో మనం 1 crore తీసుకోవాలంటే మెయిన్ బేస్ వచ్చేసరికి మన కింద కొన్ని వేల మంది మన యూజర్స్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ పే అండ్ ఫోన్పే, ఊబర్, ఓలా ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నిటి కూడా ఎంత టర్న్ఓవర్ చేస్తుంది, lakhs of rupees, crores of rupees టర్న్ఓవర్ చేస్తుంది. అలానే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కూడా మన కోట్ల రూపాయలు అనేది టర్న్ఓవర్ చేస్తుంది. దానికి కారణం ఎవరు అంటే యూజర్స్ ఎక్కువ ఉన్నారు. అలానే మనకు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే 1 crore వస్తుందా, 30 lakhs వస్తాయా, 70 lakhs వస్తాయా, అని ఇన్కమ్ అసలు వస్తుందా రాదా అనే వాళ్ళకి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనము యూజర్స్ అనేది పెంచుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. కాబట్టి మన అండర్లో ఎంతమంది యూజర్స్ ఉంటే అంత ఇన్కమ్ అనేది లైఫ్ టైం మొత్తం కూడా తీసుకునే అవకాశం కంపెనీ మనకి ఇస్తుంది. ఇక్కడ మనం ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరితో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేయించాల్సిన అవసరం లేదు. జీరో రిస్క్ ఉంటుంది, జీరో లయబిలిటీ ఉంటుంది, జీరో ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ MLM బిజినెస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రిఫరల్ బిజినెస్, రిఫరల్ ఇన్కమ్. మనం ఎంతమందికి రిఫర్ చేస్తుంటే, ఎంతమందికి వాళ్ళు పర్చేజ్ చేస్తుంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం కొనుక్కుంటే మన ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. అది ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అనేది, ఇంత పెద్ద క్యాష్ బ్యాక్ అనేది అందరికీ ఇవ్వడం సాధ్యం అవుతుందా అనే ఒక దానికి కంపెనీ ఒక చార్ట్ ప్రిపేర్ చేసింది. వాళ్ళ ప్లాన్ ప్రిపేర్ చేసి మనకు పంపించింది. ఫస్ట్ దాంట్లో మనం 10,000 పే చేయగానే కంపెనీకి 500 రూపీస్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనకి 200 మూవీ వాచర్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి సెకండ్ నుంచి మనకు ఫస్ట్లో సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన అండర్లో ఒక 6 రూపీస్ కంప్లీట్ చేసుకుంటే 3,000 రూపీస్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. 500 రూపీస్ మనకి క్యాష్ ఇస్తుంది. అలానే సెకండ్ లెవెల్లో 36 రూపీస్ కంప్లీట్ చేసుకుంటే 18,000 రూపీస్ జనరేట్ అవుతుంది. మనకు 1,000 ఇస్తుంది. కింద వాళ్ళకి 500 రూపీస్ అనేది ఈచ్ పర్సన్కి ఇస్తుంది. నెక్స్ట్ థర్డ్ లెవెల్లో 216 యూపీఎస్ జనరేట్ అవుతున్నాయి. కంపెనీకి రెవెన్యూ వచ్చేసరికి 1,08,000 వస్తుంది. మనకు వచ్చేసరికి 8,500 వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 1,000 రూపీస్ చొప్పున 6గురికి ఇచ్చింది. 36 మందికి 500 రూపాయలు చొప్పున ఇచ్చింది. మొత్తం కలిపితే 32,500 వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో 1,296 యూపీఎస్ వస్తే కంపెనీకి రెవెన్యూ అయింది 6,48,000 రెవెన్యూ జనరేట్ అయింది. ఇక్కడ 100% జీజీ కాయిన్స్, మన దగ్గర ఉన్న జీజీ కాయిన్స్ అనేది క్యాష్ చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసరికి 8,500 రూపీస్ ప్రతి 6 మెంబర్స్కి ఇచ్చింది. 1,000 రూపీస్ 36 మెంబర్స్కి ఇచ్చింది. 500 రూపీస్ 216 మెంబర్స్కి ఇచ్చారు. టోటల్గా వచ్చేసరికి పేమెంట్ జరిగింది 2,05,000. దీంతో పాటు వీళ్ళందరికీ కూడా
సెల్ఫ్గా 200 మూవీ వాచెస్ అనేది కంపెనీ పే చేసింది. టోటల్ టర్న్ ఓవర్ ఎంత, రెవెన్యూ ఎంత అంటే 7,77,500 ప్లస్ మూవీ వాచెస్తో కలుపుకొని క్యాష్ రూపం కలుపుకొని 5,53,000 ప్లస్ ఈక్వల్ టు చూసుకుంటే కంపెనీకి మిగిలింది ఏంటంటే 2,24,500 రూపీస్. ఈ 2,24,500 రూపీస్ అనేది కంపెనీకి ప్రాఫిట్ కాదండి. పార్ట్నర్స్కి, మెంటర్కి, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్కి ఇలాంటి వాటన్నిటికీ కంపెనీకి రన్ చేస్తుంది. సో కంపెనీ అనేది లీగాలిటీ ఉందా? కంపెనీ ఈ ప్లాన్ ఇప్పుడు చెప్పుకున్న సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అనేది 100% కాపీరైట్ తీసుకున్న ప్లాన్ ఇది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది భయాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాపీరైట్ తీసుకుందంటే అది కూడా ఎక్కడ మన ఇండియన్ కంపెనీ, ఇట్ ఈస్ ఇండియన్ కంపెనీ, ఫారెన్ కంపెనీ కాదు, ఇండియన్ కంపెనీ ఈ ప్లాన్ని మనకు 187 దేశాల్లో కాపీరైట్ తీసుకొని రన్ చేస్తున్న కంపెనీ. సో వాళ్ళు ఎంత పెట్టారని ఒక లైసెన్స్ అనేది మనకి ఇక్కడ చూపెడుతున్నాను. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఎవరంటే మనకు 180 years మీడియాలో సక్సెస్ఫుల్గా రన్ అయిన కంపెనీ టైమ్స్ గ్రూప్. ఈ కంపెనీ వాళ్ళే మనకి బ్యాక్బోన్గా ఉన్నారు. గ్లోబల్ గార్నియర్కి బ్యాక్బోన్గా ఉన్నది టైమ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు బ్యాక్బోన్గా ఉన్నారు. నెక్స్ట్ కంపెనీ యొక్క విజన్ ఎలా ఉంది అంటే వాళ్ళ మిషన్ ఏంటి, 2022 కల్లా 21,000 ఎంటర్ప్రీనర్స్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ 36,000 వెండర్స్ని క్రియేట్ చేయాలి, 72 lakhs మెంబర్స్కి జాబ్స్ అనేది కల్పించాలని ఒక వాళ్ళ మిషన్ తోటి వాళ్ళ విజన్ అనే మిషన్ తోటి రన్ చేస్తున్నారు కంపెనీ. నెక్స్ట్ కంపెనీ ఫౌండర్స్ ఎవరు అండ్ డైరెక్టర్స్. మనం ఇవాళ ఈ మీటింగ్ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాము అంటే దానికి కారణమైంది ఎవరు అంటే వికాస్ రావత్ గారు. ఈయన ఫౌండర్ అండ్ CEO. ఈయనకి వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఇన్సూరెన్స్ దాంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. మనకి ఆయన మార్కెటింగ్ పర్సన్ అండ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్లో చాలా ఎక్స్పీరియన్స్ అండ్ అనుభవం ఉన్న పర్సన్. నెక్స్ట్ కరణ్ చౌహాన్, ఇతను కూడా IT రంగంలో వెల్ ఉన్న పర్సన్. ఇతనికి 7 years ఎక్స్పీరియన్స్ ఉంది IT ఇండస్ట్రీలో. ప్రతి ప్రోడక్ట్ని అతను డెవలప్మెంట్ చేసుకుంటూ టెస్టింగ్ కూడా చేస్తూ రీసెర్చ్ ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి, ఎలాంటి ప్లానింగ్ ఇవ్వాలనేది ఇతను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. నెక్స్ట్ నిఖిల్, ఇతను కూడా మనకు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఇతనికి జ్యువెలరీ బిజినెస్లో మంచి ఎక్స్పీరియన్స్, 17 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. ఈయన మా జ్యువెలరీ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దాంట్లో వర్క్ చేశారు ఈయన. సో ఇతను కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద గ్లోబల్ గార్నియర్. అండ్ అనదర్ వన్ ఈస్ అశోక్ చాంద్ శ్రీవాస్తవ, ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. ఇతను కూడా మనకి మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అండి. సో వీళ్ళ నలుగురు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, వీళ్ళ నలుగురు కలిసి గ్లోబల్ గార్నియర్కి 4 పిల్లర్స్గా ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ గార్నియర్ ఎక్కడెక్కడ ఉంది, మనకి ఢిల్లీలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, గుజరాత్లో ఉంది. ఇక్కడ ఇండియాలో మనం మ్యాప్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రాంచైజెస్ కానీ వాళ్ళ కంపెనీ రన్ అవుతుంది ఎక్కడెక్కడ ఉన్నాయని మనకి కంపెనీ అనౌన్స్మెంట్ అనేది చేసింది. సో ఈ కంపెనీలో మనం ఏం చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ యూజర్ డేటాబేస్ అని మన కింద ఉన్న యూజర్స్ని మనం పెంచుకుంటే ఈ కంపెనీ 100% సక్సెస్ అవ్వచ్చు. 0 ఇన్వెస్ట్మెంట్ అండి, 0 లైబిలిటీ ఉంటుంది, 0 రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ కంపెనీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది అంటే మనకి 100% కాపీ రైట్స్ తోటి తీసుకొని కంపెనీ రన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, దీన్ని మనం తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని తొందరగా రిఫర్ చేసుకుంటే మనం తొందరగా ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అయ్యే అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. ఈ వీడియో మీరందరూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.